తెలియక అలా మాట్లాడుతుంది. అన్నీ నువ్వే కదా చేసావు, ఇప్పుడు నువ్వే సొల్యూషన్ చెప్పు. ఇంటి పని వంట పని వచ్చని చెప్పు. దానికి ఏం రాదు, జాబ్ చేయదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలంటే ఏదో అద్భుతాలే జరగాలి. ఏం చేయదు కానీ అన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చేయాలి. అందరితో కలిసి ఉండడం ఇష్టం ఉండదు, ఒక పండుగ ఉండదు, పబ్బం ఉండదు. బ్లడ్ రిలేషన్లో హెల్త్ బాగోలేదంటేనే మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇంక నన్నేం పట్టించుకుంటుంది? తల్లి లేని పిల్ల బామర్ది. అలా ఎలా పుట్టింది? తను పుట్టగానే అమ్మను కోల్పోయాను. అప్పటి నుంచి తనలో అమ్మను చూసుకుంటూ గారాబంగా పెంచుకున్నాను. అన్నయ్యుండి తల్లి స్థానంలో ఉండి పెంచడం తప్పు కాదు, రియల్లీ గ్రేట్. బట్ ఇలా పెంచడమే కరెక్ట్ కాదు. అన్నీ నేర్పిస్తేనే ఆ తల్లి స్థానానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఈరోజు నువ్వున్నావు, నేనున్నాను. రేపు అన్న రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలీదు. ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా పిల్లకి ఏ పని రాదు, ఇంటి పని రాదు, జాబ్ చేయదు, మా పిల్లల్ని కాలు కూడా కింద పెట్టకుండా పెంచాం, మీరు కూడా అలా చూసుకుంటారంటేనే ఇస్తాం, లేదంటే లేదు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అయితే నువ్వు అక్కడ ఉండవలసిన కర్మ ఏంటి? మన ఇంటికి వచ్చే నేను చూసుకుంటాం అనేవాళ్ళే తప్ప, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు అవుతాయి, నువ్వే సర్దుకుపోవాలమ్మా అని చెప్పే పేరెంట్స్ ఎక్కడున్నారో చెప్పండి. అయినా నాకు ఇదంతా అనవసరం. నేను ఒకటే చెప్తాను, 3 నెలలు టైం ఇస్తా. తనని నేర్చుకుని వస్తే రమ్మను, లేదా నీ దగ్గర ఉంచుకో. లేదు డైవర్స్ ఇచ్చేయమన్నా కూడా ఇచ్చేస్తా. తనకు నచ్చినోడిని ఇచ్చి పెళ్లి చేయి. కనీసం ఈసారైనా అబ్బాయికి చెప్పి చేయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే, నా ఆఫీస్కి వెళ్తాను, టైం అవుతుంది.